వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మీకు తెలిసిందే, తమ్మనైల్లో చూసే ఉంటారు. ఓకే, అయితే ఈ నృత్యాలు, కళలు, వీటికి సంబంధించిన ఈ టాపిక్ మొత్తం మనం కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు సితార్ విద్వాంసుడు ఎవరు అంటే మనకు ఆన్సర్ పండిట్ రవిశంకర్ దీనికి ఆన్సర్. అయితే ఫ్రెండ్స్, మీకు చాలామందికి గ్రూప్స్కి కానీ డిఎస్సికి కానీ కానిస్టేబుల్ ఎస్ఐ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. స్టాక్ జీకే అనేది, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది మహాసముద్రం లాంటిది. కానీ దాన్ని మనం సింప్లిఫై చేసుకోవడం చాలా సులువు. అది ఎలాగంటే, మనము ఈ టాపిక్ చదువుతున్నప్పుడు కొన్ని బండ గుర్తులు ఎలా గుర్తుంచుకోవాలి, మెమొరీ టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణగా ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే సితార్ విద్వాంసుడు ఎవరు అని చెప్పి క్వశ్చన్ వచ్చినప్పుడు మనము క్వశ్చన్లోనే ఆన్సర్ని ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఎలా క్వశ్చన్లోనే ఆన్సర్ కనబడితే మనకి చాలా ఈజీ అవుతుంది. కిందనిచ్చిన 4 ఆప్షన్స్తో సంబంధం లేకుండా మనకు ఆన్సర్ అనేది ఈజీగా గుర్తొస్తుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలాగంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే తార్ అంటే ఏంటండి? తార్ అంటే నక్షత్రాలని తారలు అంటారు, తెలిసిన విషయమే. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, ఆ విషయం కూడా మీకు తెలుసు. సూర్యుడికి మరో పేరు రవి కిరణాలు అంటారు. రవి సితార్ విద్వాంసుడు ఎవరు అంటే పండిట్ రవిశంకర్. ఈ రవి అనేది గుర్తుంచుకున్నట్లయితే మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను అనమాట. ప్రతిదానికి మీరు ఇలాగా లాజికల్గా మీరు ప్రిపేర్ అయితేనే మీకు తొందరగా మీకు మెరిట్ అనేది వస్తుంది, ఎక్కువ మార్క్స్ వస్తాయి. మీరు చదివిన ప్రతిదీ కూడా మీరు లాజికల్గా చదవండి. సితార్ విద్వాంసుడు ఎవరంటే రవిశంకర్. అది ఎలా గుర్తుంచుకోవాలో మీరు మరొకసారి చెప్తున్నాను చూడండి. తార్ అన్న రవి అన్న మెమొరీ టిప్స్, ఈ విధంగా మెమొరీ హింట్, ఈ విధంగా మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్కి లింక్ పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దాం. నీల్ దర్పణ్ నాటకాన్ని రచించింది ఎవరు? దీనబంధు మిత్ర అనే వ్యక్తి నీల్ దర్పణ్ నాటకాన్ని రచించారు. పేరిణి అనేది ఏ రాష్ట్ర ప్రాంతీయ నృత్యము? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ నృత్యము. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? కర్ణాటక రాష్ట్రానికి చెందిన నృత్యము. చేరావెదురు ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? చేరావెదురు అనేది ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? మిజోరాం రాష్ట్రానికి చెందిన నృత్యము. ఫ్రెండ్స్, మీరు షార్ట్కట్లో ఎలా గుర్తుంచుకోవాలో మీరు ఆలోచించుకొని ట్రై చేయండి. లేదు మీకు ఈ విధంగా మెమొరీ హింట్స్తో పాటు కూడా వీడియో కావాలంటే మీరు నాకు కామెంట్లో తెలియజేసినట్లయితే మీ ఆ విధంగా మీకు వీడియోస్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏ క్షణంలో వీడియో పూర్తి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. వీడియోని చూసిన తర్వాత ఏ క్షణంలో సరే మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంటిన్యూ చేద్దాం. రౌఫ్ ఏ రాష్ట్ర నృత్యము? రౌఫ్ చూసారా, పేర్లోని రఫ్ కనిపిస్తుంది. రౌఫ్ జమ్మూ కాశ్మీర్. రౌఫ్ ఏ రాష్ట్ర నృత్యము అంటే మీరు ఏ విధంగా గుర్తుంచుకోవాలో మీరు ఆలోచించుకొని ఒక మెమొరీ హింట్స్ అనేవి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, దశావతార్ ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? చూడండి, ఇక్కడ పేరులోని ఆన్సర్ ఉంది దశావతార్ అంటే 10 అవతారాలు. దశ అంటే ఎక్కువ కదండి. ఎక్కువ అంటే మహారాష్ట్ర. మహా అన్నా ఎక్కువే. మీరు ఈ విధంగా దశావతార్ మహారాష్ట్ర ఈ విధంగా లింక్ పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. కోలాటం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? కోలాటం అనేది ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము అని మిమ్మల్ని ఎవరిని అడిగితే మీకు గుర్తుకు రావాల్సింది తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ధమాల్ ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? ధమాల్ అంటే సౌండ్. అంటే మీరు మెమొరీ హింట్ ఏ విధంగా ఇచ్చుకోవాలంటే ధమాల్ అంటే ఒక సౌండ్. ఏ విధంగా? హర్యానా. ధమాల్ అని సౌండ్ వచ్చినప్పుడు మనం హరి అవుతాము.
హరీ అవుతాము. ఆ విధంగా గుర్తుంచుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. మీరు ఏ విధంగా గుర్తుంచుకున్నా పర్లేదు, కానీ మీరు మెమరీ టిక్స్ అని మ్యాక్సిమం యూజ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, పాండవని ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? పాండవని అనేది ఏ రాష్ట్రానికి చెందినదంటే మధ్యప్రదేశ్కి చెందిన నృత్యము. నెక్స్ట్, జతాజతిన్ ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? జతాజతిన్ అనే నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది అని అడిగినప్పుడు మనకు గుర్తు రావాల్సింది బీహార్. జతాజతిన్ ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము. నెక్స్ట్, గార్బా ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? గార్బా అనే నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? గుజరాత్ రాష్ట్రానికి చెందినది. కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? కథాకళి అనేది ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, జాత్ర ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? జాత్ర అనేది ఏ రాష్ట్రానికి? ఫ్రెండ్స్, ఈ టాపిక్ చాలా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ఏరియా నుంచి చాలా ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎవరు నెగ్లిజెన్స్ చేయకుండా ఈ టాపిక్ని పూర్తిగా ప్రిపేర్ అవ్వండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. జాత్ర ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము అంటే పశ్చిమ బెంగాల్కి చెందిన నృత్యము. గిద్ద ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? గిద్ద అనేది ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము అని అడిగినప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన రాష్ట్రం పంజాబ్. లామా ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? లామా అనేది ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము అని అడిగినప్పుడు మీకు గుర్తుకు రావాల్సింది పశ్చిమ బెంగాల్కి చెందినది లామా. బిహు ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? బిహు అనే నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? అస్సాం అనే రాష్ట్రానికి చెందిన నృత్యం ఏదంటే బిహు. కథక్ ఏ ప్రాంతానికి చెందిన నృత్యము? కథక్ అనే నృత్యము ఏ ప్రాంతానికి చెందినది అని అడిగినప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది ఉత్తర భారతదేశానికి చెందిన నృత్యం ఏదంటే కథక్. సంయుక్త పాణిగ్రహి ఏ కళలో ప్రసిద్ధి చెందారు? సంయుక్త పాణిగ్రహి అనే వ్యక్తి ఏ కళలో ప్రసిద్ధి చెంది ఉన్నారు? భరతనాట్యంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు. హరిప్రసాద్ చౌరాసియా ఏ కళలో ప్రసిద్ధి చెంది ఉన్నారు? ఏ కళలో ప్రసిద్ధి చెంది ఉన్నారంటే ఫ్లూట్ వాయించడంలో ఇతను ప్రసిద్ధి చెంది ఉన్నారు. హిందుస్థాన్ సంగీతంలో ప్రసిద్ధులు ఎవరు? హిందుస్థాన్ సంగీతంలో ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు అని చెప్పి అంటే భీమేషన్ జోషి హిందుస్థాన్ సంగీతంలో ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా నెక్స్ట్, టిప్పానీ ఏ రాష్ట్ర నృత్యము? టిప్పానీ అనేది ఏ రాష్ట్రానికి చెందిన నృత్యము? గుజరాత్ రాష్ట్రానికి చెందిన నృత్యం ఏదంటే టిప్పానీ. అదేవిధంగా నెక్స్ట్, కూచిపూడి నృత్యం పితామహుడు ఎవరు? కూచిపూడి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. కూచిపూడి నృత్య పితామహుడు ఎవరు అని అంటే సిద్ధేంద్ర యోగి ఎవరంటే కూచిపూడి నృత్య పితామహుడు. పేదవారి కథాకళిగా ప్రఖ్యాతిగాంచిన నృత్యం ఏది? పేదవారి కథాకళిగా ప్రఖ్యాతిగాంచిన నృత్యము ఏది అని ఎవరైనా అడిగితే గొట్టం తుల్లాలు అనేది పేదవారి కథాకళిగా ప్రఖ్యాతిగాంచిన నృత్యం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you so much. Meet again next class. Thank you so much.